మార్నింగ్ జీరో టు హీరో ఎంటర్ప్రైనర్కి యూట్యూబ్ ఛానల్కి గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేష్. నేను మీకు ఒక మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అది ఏంటి అంటే, మన లైఫ్లో మనం అనుకున్న దానికంటే తక్కువలో మనం సంపాదిస్తాం. దానికి భిన్నంగా మనం ఏవైతే అనుకుంటున్నామో దాన్ని సకాలంలో మనం నెరవేర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని నేను మీ ముందు తీసుకొచ్చిన. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ వీడియో మీరు విన్నట్లయితే మీ లైఫ్లో 100% చేంజెస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్స్ అంటే ప్రతి ఒక్కరికి కళలు అనేది ఉంటుంది. ఈ కళలు ఏంటి అంటే హెల్త్ 100% హెల్త్ రావాలి. హెల్త్తో పాటు హెల్త్ వస్తుంది. హెల్త్ ఉంటే మనకి టైం ఫ్రీడమ్ వస్తుంది. ఆ టైం ఫ్రీడమ్లో మనం చాలా వరకు సంపాదించుకోవచ్చు. అది ఎట్లాంటిది అంటే మనకి లగ్జరీ హౌస్ కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, సెక్యూరిటీ ఇన్కమ్, మెయిన్ సెక్యూరిటీ ఇన్కమ్. అక్కడ నుంచి ఇది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, గోల్డ్, ఫారెన్ టూర్స్, ఇట్లా మనం రాసుకుంటూ పోతే చాలా వరకు ఉంటాయి. ఆ డ్రీమ్స్ అనేది నేను ఒక సినిమా రాసుకున్నా, అది కూడా మీరు కూడా రాసుకోవచ్చు. ఆ లైఫ్లో మనము ఇప్పటి వరకు ఏదైనా దీంట్లో మనం ఏదైతే రాసుకున్నామో దాంట్లో మనం ఏదైతే సక్సెస్ తీసుకున్నామో మీరు మీ 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 హృదయపూర్వకంగా మీరు ఆలోచించండి. దాన్ని ఏం చేసినాము అంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను మనకు ఒక రాపిడ్ కియోసాకి అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త మనకు 100% నీతి నిజాయితీగా సంపాదించుకునే వ్యక్తులు ఎవరు ఉన్నారు అని చెప్పేసి సర్వే చేస్తే 4 రకాలుగా సంపాదించే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఎవరు అంటే ఎంప్లాయీస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయీస్. వీళ్ళు ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ వాళ్ళు చదువు తగ్గట్టుగా ఒక సొంత కంపెనీలో కంపల్సరీగా వాళ్ళకి ఇంటర్వ్యూలో వాళ్ళకు ఒక జాబ్ అనేది తెచ్చుకుంటారు. ఆ జాబ్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా పని ఏం చేస్తారంటే రెగ్యులర్గా వాళ్ళకు కావాల్సిన టైము ప్లస్ మనీ అక్కడ కంపెనీలో తెచ్చుకుంటారు. ఇక్కడ దాంతోపాటు మనకి సెల్ఫ్ ఎంప్లాయీ ఏం చేస్తారు అంటే, వాళ్ళు కూడా ఒక రోడ్ పక్కన షాపులు పెట్టుకుంటారు. షాప్లో పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు కూడా టైం ఎక్కువ యూజ్ చేసుకుంటారు. టైం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అమౌంట్ వస్తుందంటే 95 పీపుల్స్లో 5% మాత్రమే వాళ్ళ దగ్గర మనీ అనేది ఉంటుంది. ఇది మళ్ళీ ఏంటి అంటే యాక్టివ్ ఇన్కమ్, పని చేస్తేనే పైసలు వస్తాయి. అది మాత్రం గ్యారంటీగా గుర్తు చేసుకోండి. పని చేస్తేనే పైసలు వస్తాయి. కంపెనీకి అయినా సెల్ఫ్ ఎంప్లాయీ అయినా పని చేస్తేనే పైసలు వస్తాయి. ఇక్కడ మరి నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయీస్ ఏదో పని చేస్తారు అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర పని చేస్తారు. ఇంకొకరు ఏదైతే పని చేస్తారంటే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అతని దగ్గర పోయి పని చేస్తాడు చదువుకున్న వాళ్ళు. ఈ చదువుకున్న వాళ్ళు ఏడ పని చేస్తారంటే చదువుకున్న వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే పాసివ్ ఇన్కమ్. ఈ పాసివ్ ఇన్కమ్లో వాళ్ళకి ఎక్కడ వస్తుంది అంటే పైసలే వాళ్ళ కోసం పనిచేస్తాయి. ఈ పైసలే ఇక్కడ పనిచేయడం వల్ల ఎంతమంది లాస్ అవుతారు అంటే ఒక 5% లాస్ అవుతారు. 95% డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంది. దీన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు. ఇది టోటల్గా ఈ 4తో ఇక్కడ ఈసారి అనుకున్నది ఏంటంటే ఈ 4 రకాలుగానే సంపాదించే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టలేదు, షాపులు పెట్టలేదు, ఎంప్లాయీగా మనం చేయాలని మనకి ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్ చేయాలనుకుంటున్నాం. ఈ బిజినెస్ ఎట్లాంటి బిజినెస్ అంటే ఇక్కడ చూసినట్టయితే మనకి సిఇఓ అంటారు, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీలో ఒక కస్టమర్గా మనం ఎంపవర్మెంట్ తీసుకొని ఆపర్చునిటీ ఒక 10 మందికి కల్పించే ఒక సౌర అవకాశం. ఈ అవకాశం ఎట్లా మరి మనం దాన్ని ఎట్లా వినియోగించుకోవాలి అంటే, ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో మనం ఉన్నాం. ప్రజెంట్ ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటి అంటే, మనం మార్నింగ్ చేసినప్పటి నుంచి ఏదో ఒక దగ్గర మనం ఏదో ఒక వస్తువు అనేది కొనుక్కరావడం. ఆ కొనుక్కరావడం వల్ల దాన్ని ఏమంటారంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో మన డబ్బులు ఎలా అవుతున్నాయి అది ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కస్టమర్గా ఉన్నాం. ఒక కస్టమర్గా మనం ఏదైనా వస్తువు ఎక్కడ తీసుకొచ్చుకుంటాము అంటే మనం 100% ఒక రిటైలర్ షాప్కి వెళ్తాం. రిటైలర్ షాప్ అంటే మనకి నియర్ బై ఉన్న షాప్కి వెళ్తాం. అతను ఎక్కడ తయారు చేస్తారా అంటే అతను కూడా తయారు చేయడు. అతను ఒక హోల్సేలర్ దగ్గరికి వెళ్తాడు. హోల్సేలర్ అతను ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడికి వెళ్తాడు అంటే క్యాష్ అండ్ ఫార్వర్డ్ ఒక ఏజెంట్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్తాడు. అతను ఎక్కడికి వెళ్తాడంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అప్పుడు
ఇక్కడ మన ఈ నలుగురు చేతులు మారడం వల్ల మనది డబ్బులు ఎంత అవుతున్నాయి అంటే తలా 20 రూపీస్ అవుతున్నాయి. ఇక్కడ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళు ఒక 40 రూపీస్కి బయటకి ఇస్తే సిఎంఆర్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ ఈ నలుగురికి 40 రూపాయలు అవుతుంది. ఇక్కడ 40 రూపాయలు ట్రెడిషనల్ మార్కెట్లో ఖర్చు అయితే ఏదైనా వస్తువు తయారైంది అంటే దాన్ని ప్రమోట్ చేయడం ఎట్లా ఎవరు చేస్తారు? కంపెనీ వాళ్ళు చేస్తారా లేకపోతే వేరే వాళ్ళు చేస్తారు? 100% వేరే వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎవరు చేస్తారంటే సెలబ్రిటీస్ చేస్తారు. సెలబ్రిటీస్ ఎవరు చేయాలి? ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే నేను ఒక సెలబ్రిటీ కాదు. దానికి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక సెలబ్రిటీ నేర్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మహేష్ బాబు కావచ్చు, అమ్మని కావచ్చు, అనుష్క కావచ్చు, లేకపోతే సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇట్లాంటి వేరే సెలబ్రిటీస్. ఆ సెలబ్రిటీస్ ఫ్రీగా చేస్తారా? వాళ్ళు చేసే పనిలో ఏమైనా వాళ్ళు చేసే పనితో పాటు ఇన్ని యాడ్స్ రూపంగా మనకి ముందుకు తీసుకొస్తారు. ఈ ముందుకు తీసుకురావడం వల్ల వాళ్ళకి 20% అనేది వాళ్ళకు అమౌంట్ అనేది ఇస్తారు. ఈ 20% ఎవరితో జేబు నుంచి పోతున్నాయి అంటే 100% మన జేబు నుంచే పోతున్నాయి. ఇక్కడ ఆ 100% ఆ 20 రూపీస్ ప్లస్ 40 రూపీస్ 60 రూపీస్ 60% మన జేబు నుంచి ట్రెడిషనల్ మార్కెట్లో మనము పెడుతున్నాం. ఇక్కడ 60 రూపీస్ మన జేబు నుంచే ఖర్చు పెడుతున్నాం. మరి నేను వచ్చేసి ఇదంతా సూర్యుడు డైరెక్ట్గా అయిపోవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఈ ట్రెడిషనల్ మార్కెట్లో మనం తీసుకోవడం వల్ల మన జేబు నుంచి ఖర్చు అయ్యే డబ్బులను మనం ఆదా చేసుకోవచ్చు. ఎట్లా అది ఎట్లా అంటే ఇక్కడ తయారు చేసేందుకు కంపెనీ ఉంది, వాడుకోవడానికి భూములు ఈ మధ్య ఎవరు లేదు. దీన్ని డైరెక్ట్ సేలింగ్ అంటారు. ఈ డైరెక్ట్ సేలింగ్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన వస్తువులు మనమే వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. ఎట్లా అయితే 60% మనకు అమౌంట్ బయట అవుతుందో ఈ 60% మనమే తీసుకోవచ్చు బయట ఈ కంపెనీలో. దీన్ని ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్ అంటారు. వెస్టేజ్ మార్కెటింగ్ దీన్ని మనం 100% మనకు 100% మనకి ఎట్లా అంటే 3500 బ్రాంచెస్ మనకు తెలంగాణలో మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఎట్లా మరి దీన్ని 60% ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇక్కడ నార్మల్గా ఏదైనా సరే ఒక బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే మనకు నార్మల్గా ఎంఆర్పీకి ఇస్తారు ఏదైనా షాప్లో, మన వెస్టేజ్ షాప్లో ఎట్లా ఇస్తారో చూద్దాం. ఇక్కడ కంపల్సరీ బెనిఫిట్ ఏముంటాయంటే డిస్కౌంట్ అనేది ప్రతి దాని మీద డిస్కౌంట్ అనేది ఇస్తారు ట్రెడిషనల్ మార్కెట్లో. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో మరి మనకి ఇస్తుందా అంటే మనకి ఏమి ఇయ్యరు. ఇక్కడ ఇయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే మన జేబులో నుంచి డబ్బులు పోతున్నాయి. కానీ మన వెస్టేజ్ మార్కెట్లో 10 to 20% డిస్కౌంట్ అనేది ఇస్తారు. 365 days మనకు 100% ఇస్తారు. అట్లానే ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. ఇక్కడ బయట షాప్లో ఏమైనా ఇస్తారా? బయట ఇట్లాంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వకపోవడంతో పాటు మనకు ఎంఆర్పీకే ఇస్తారు. ఒక 10 రూపీస్ ఉన్నది 10 రూపీస్కే ఇస్తారు. ఓకేనా? ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఏంటంటే 10% ప్రోడక్ట్ ఫ్రీ ఉంటుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఇక్కడ ఎప్పుడు నుంచి అంటే మంత్ స్టార్టింగ్ సెకండ్ డే నుంచి 18th వరకు మనకి ఆ ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లానే క్యాష్ బ్యాక్ మరి ఇక్కడ 3000 ఒక 3000 పెట్టి తీసుకున్నాం, ఇక్కడ కూడా 3000 పెట్టి తీసుకున్నాం. ఓకేనా? మనకి 3000 బెనిఫిట్ మన దగ్గర ఏమున్నాయి, బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఏమున్నాయి అనేది చూస్తే ఇక్కడ క్యాష్ బ్యాక్ 3000 పెట్టి తీసుకొచ్చుకున్నాం. ట్రెడిషనల్ మార్కెట్లో క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారంటే ఏమి ఇయ్యరు. కానీ మన దగ్గర వచ్చేసి ఏంటంటే 5 to 60% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. 10th రోజు మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ నువ్వు ఏదైతే టర్న్ ఓవర్ చేస్తారో అంత దానికి టర్న్ ఓవర్ మీద మనకు కమిషన్ అనేది 10 to 60% మనకు బ్యాంక్ అకౌంట్ వేస్తారు 10th రోజు. ఓకేనా? అట్లనే మరి లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మనము రెగ్యులర్గా మనం ఒక షాప్లో ఎంచుకున్నాం, ఆ షాప్లో మనకు సంవత్సరాల తరబడి తెచ్చుకుంటున్నాం. కానీ అక్కడ మనకి ఎట్లాంటిది ఏమన్నా ఎట్లాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా ఫ్రీ ఇవ్వడం జరుగుతుందా? ప్లస్ మన దగ్గర అమౌంట్ లేనప్పుడు అతను ఏమన్నా మనకు ఫ్రీగా తీసుకోమని చెప్తాడా? చెప్పాడు. కానీ ఇక్కడ 100 PV అంటారు. ఈ బిజినెస్ వచ్చేసి PV మీద నడుస్తుంది. PVకి 100 PVకి 3700 రూపాయలు మనకు పర్చేజ్ చేసినట్లయితే కంటిన్యూగా 4 నెలలు తీసుకోవాలి. కంటిన్యూగా 4 months తీసుకోవాలి. కంటిన్యూగా 4 months తీసుకుంటే 5th month ఏమవుతుందంటే మనకు 2510 రూపాయలు మనకు ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది 5th monthలో. 100% 5th month మనకి 2515 రూపీస్ మనకి ప్రోడక్ట్ మనము ఎంచుకోవచ్చు. మనది మనకు రిటర్న్ ఇస్తారు. మనకి దానికి ఎట్లాంటి అమౌంట్ కట్టిన అవసరం లేదు.
అట్లనే మరి 60 పీవీ అంటారు. 60 పీవీ ఎందుకు చూపిస్తారంటే మనకి నార్మల్గా ఒక 2 పీపుల్స్ ఉంటారు, చిన్న ఫ్యామిలీ, వాళ్ళకి అంత అమౌంట్ పెట్టి తీసుకోవడానికి అవసరం లేదు. అదే 2000 పెట్టి తీసుకున్నట్టయితే అదే 4 నెలలు తీసుకుంటే 5వ నెల 1250 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మరి ప్రోడక్ట్ గ్యారంటీ, ఇక్కడ బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఒక 50 కంపెనీ ప్రోడక్ట్స్ మనం వాడుతాం. అక్కడ ఏది అయినా మనకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇస్తే తీసుకుంటాడా తీసుకోడు కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రోడక్ట్ గ్యారంటీ వస్తుంది. 30 days నువ్వు వాడు, నీకు హెల్త్ డిసిషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నీకు 30% నువ్వు వాడుకున్న తర్వాత రిటర్న్ పాలసీ పంపిస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే దాని మీద మనకు మెన్షన్ చేసి ఉంటుంది, దాన్ని 100% వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు, మన అమౌంట్ మనకి ఇస్తారు, తీసేసి. ఓకే, ఇట్లా తీసుకోవడం వల్ల మనకి ఏమైంది అంటే 50% బెనిఫిట్ అనేది ఇక్కడ జరిగింది. ఈ 50% బెనిఫిట్ జరిగింది జస్ట్ మనం ఏం చేసినాం, షాప్ చేంజ్ చేసినాం. కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమైనా బెనిఫిట్ అయిందంటే 0, ఇక్కడ ఏమి లేదు, 0% మనకు బెనిఫిట్. మరి ఇక్కడ తీసుకోవడం వల్ల 50% బెనిఫిట్ జరిగింది. ఒక ఓన్లీ కస్టమర్ ఉంటే మాత్రం మీకు 50% బెనిఫిట్ అయింది. ప్లస్ మళ్ళీ ఇవన్నీ మనకి ఇండియన్ కంపెనీ ప్లస్ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఓకేనా, ఇక్కడ మరి ఇంకా చూసుకున్నట్టయితే కంపెనీ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. 10 మంది 10 ప్రొడక్ట్స్ ఉండే, 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండే, నాలాగా చెప్పేవాళ్ళు, 2 బ్రాంచెలు ఉండే, 10 ప్రొడక్ట్స్ ఉండే, 5 crores టర్నోవర్ అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ మరి కంపెనీ వచ్చేసి ఏంటంటే 20 years కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ 10 ప్రొడక్ట్స్ దగ్గర 470+ ప్రొడక్ట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయి. 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే ఇక్కడ 2,50,00,000 మంది మన డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉండడం జరిగింది. అట్లానే మరి 2 బ్రాంచ్లు ఉన్న దగ్గర 3,500+ బ్రాంచెస్ కూడా ఉన్నాయి మన తెలంగాణ. అట్లానే మరి అదే 10 ప్రొడక్ట్స్ తోటి 5 crores టర్నోవర్ చేసింది. కానీ ఇక్కడ 3,000 కోట్ల టర్నోవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, కంపెనీ విషయం అది. మరి మనం ఎట్లా తీసుకోవాలి, మరి 50% ఇక్కడ వచ్చింది, మరి ఇక్కడ 10% తీసుకోవాలి కదా. ఆ 10% మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 3,000 పెట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏదైనా సరే మనం ఏం చేస్తాం, నచ్చితే లైక్ చేస్తాం, దాని తర్వాత షేర్ చేస్తాం. అంటే సేమ్ అట్లానే ఇక్కడ కూడా అదే చేయాలి. ఫస్ట్ మనం ఒక 3,000 పెట్టి మనం అమౌంట్ పెట్టి తీసుకొచ్చుకున్నట్టయితే ప్రోడక్ట్ మనం యూజ్ చేసుకొని ఒక 10 పీపుల్స్ మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా మనం చెప్పినామనుకో, అదే 3,000 పెట్టి వాళ్ళు పర్చేజ్ చేస్తే కంపెనీ వచ్చేసి టర్నోవర్ మీకు ఇస్తా అని చెప్పినా కదా, ఇక్కడ 30,000 టర్నోవర్ అనేది జరుగుతుంది. మనకి ఏం జరుగుతుందంటే 3,000 రూపీస్ మనకు రిటర్న్ 10th రోజు మనకు అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. 10th రోజు 100% మనకు 3,000 రూపాయలు మన రిటర్న్ వస్తుంది. మరి రిటర్న్ రావడం వల్ల మనం అందరితో ఆగిపోతున్నాం. మనం చాలా ఎడ్యుకేషన్ పర్సన్ ఉండొచ్చు, చాలా తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏదైనా వస్తువు నచ్చిందనుకో 100% మనం ఇంకా పబ్లిక్ చెప్తాను. ఆ 10 మెంబర్స్ ఒక 100 మెంబర్స్ అయ్యారు. ఆ 100 మెంబర్స్ అదే 3,000 పెట్టి తీసుకుంటే కంపెనీకి టర్నోవర్ మీద చెప్తున్నాయి కదా, టర్నోవర్ మీద మనకి అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. 3,00,000 రూపీస్ టర్నోవర్ కంపెనీకి జరిగితే మనకి 30,000 రూపాయలు అనేది రిటర్న్ మనకు అకౌంట్లో వేస్తారు 10th రోజు. ఇక్కడ మరి ఈ 30,000 మనం తీసుకుంటున్నాము అంటే ఏ గవర్నమెంట్ జాబ్ స్టార్టింగ్ గవర్నమెంట్ జాబ్ లేదు అంటే ఒక 20 ఏళ్ళు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో చేసినా కానీ మనకి 30,000 అనేది రావడం ఇంపాసిబుల్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక 100 మెంబర్స్ మనం చెప్పడం వల్ల 30,000 రూపాయలు మనకి రిటర్న్ వచ్చినాయి. మరి అంతటితో రావడం అంటే ఒక 1000 మందికి చెప్పినాం. 1000 మంది, ఆ 10 మంది అక్కడ 1000 మంది చెప్పారు. ఆ 1000 మంది అదే 3,000 పెట్టి తీసుకుంటే ఇక్కడ 30 lakhs ఇన్కమ్ అనేది కంపెనీకి టర్నోవర్ జరుగుతుంది. ఆ టర్నోవర్ మీద మనకి 3 lakhs రూపీస్ మనకు రిటర్న్ 10th రోజు వేయడం జరుగుతుంది. ఇక్కడ 3 lakhs మనము ఇక్కడ 2 to 3 years మనం సంపాదించుకోవచ్చు. 2 to 3 years మన కమిట్మెంట్ ఇచ్చి 100% మనము ఈ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇది తీసుకోవడం వల్ల మనకేం జరుగుతుంది అంటే మనకేం లాభం అంటే ఇక్కడ మనం అనుకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి 100%.
ఇక్కడ మరి మనం ఇందులో ఏంటంటే పని చేస్తున్నాము, కానీ మనకు టైం ఫ్రీడమ్ లేదు, లగ్జరీ కార్ లేదు, లగ్జరీ హౌస్ లేదు, పిల్లల ఎడ్యుకేషన్ సరిగా లేదు, మనం కారులో వెళ్ళలేకపోయినాం. కానీ ఇక్కడ ఇన్ కేస్ ప్రతిదీ సెక్యూరిటీ ఇన్కమ్ అనేది కూడా మనం రాస్తున్నాం. సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఒక ఎల్ఐసి చేస్తేనే కాదండి, ఇక్కడ వచ్చేసి ఏంటంటే 100% మనము ఒక 100,000 మెంబర్స్ని మనం జాయిన్ చేసినాం. ఏదో ఒక రోజు మనిషి అనేది చావడం జరుగుతుంది. అక్కడ మనము లేనప్పుడు 9,999 మంది అయితే ఉంటారు. వాళ్ళు ఉన్నా లేకున్నా, నేనున్నా లేకున్నా 100% 999 మెంబర్స్ 999 వెహికల్స్ కంపల్సరీ ఇది యూజ్ చేస్తారు. పండ్లు హోమపై ఎవరు ఉంటారు, సపరేట్ ఎవరు ఉంటారు, వాళ్ళు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి సెక్యూరిటీ ఇన్కమ్, ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉంటే హస్బెండ్కి, హస్బెండ్ ఉంటే వైఫ్కి ఆ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది సెక్యూరిటీ ఇన్కమ్. ఈ సెక్యూరిటీ ఇన్కమ్ రావడం వల్ల 100% వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. ఇది ప్లాన్ ప్రజెంటేషన్. ఈ కంపల్సరీ దీంట్లో 0% ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఇది. ఓకేనా? ఇంతటితో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని 0 to 0. అట్లానే మీకు వచ్చేసి నచ్చినట్టయితే నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.